సోషల్ మీడియాలో పోస్టుల కేసుకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. 4 బృందాలుగా ఏర్పడిన పోలీసులు హైదరాబాద్, తమిళనాడులోని కోయంబత్తూరులో గాలిస్తున్నారు. మరోవైపు ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. గుంటూరు, ఒంగోలు, విశాఖలో నమోదైన 3 కేసుల్లో ముందస్తు బెయిల్ను కోరుతూ వర్మ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై నిన్న విచారణ జరిపిన హైకోర్టు ఇవాళకి వాయిదా వేసింది. ఇవాళ మరోసారి వర్మ అన్ని పిటిషన్లపై విచారణ జరపబోతోంది హైకోర్టు. ఇక ఈ కేసుపై ఆర్జీవీ కూడా స్పందించారు. కేసులకు తాను ఏడవడం లేదు, వణికిపోవడం లేదు అని ఆర్జీవీ అన్నారు. ఏడాది క్రితం పోస్టులు సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆయన చెప్తున్నారు. తనకు వచ్చిన నోటీసుకు లీగల్ గా సమాధానం ఇచ్చినట్టుగా తెలిపిన వర్మ సినిమా పనుల్లో బిజీగా ఉండటం వల్ల విచారణకు హాజరు కాలేదని తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి రామ్ గోపాల్ వర్మ కోసం గాలింపు చేపడుతున్నారు. మరోవైపు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. వర్మ ఎక్కడ అనేది ఇప్పుడు సస్పెన్స్ ని క్రియేట్ చేస్తోంది. అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ కోసం ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అతనికి 35(1) ప్రకారం నోటీసులు సర్వ్ చేసినటువంటి పోలీసులు అయితే షూటింగ్ ఉన్నటువంటి ముందస్తుగా బిజీ షెడ్యూల్ నేపథ్యంలో తాను విచారణకు హాజరు కాలేకపోతున్నాడంటూ కూడా గతంలో లీగల్ సంబంధించిన టీం కూడా మీడియాతో మాట్లాడిన తీరు కూడా మనం చూస్తాం. కానీ నిన్న ఏకంగా రామ్ గోపాల్ వర్మ ఒక వీడియోని బయటికి రిలీజ్ చేశారు. అసలు ఈ కేసులు మొత్తం కూడా జరగడానికి గల ప్రధాన కారణము ఇదంతా కూడా పొలిటికల్ ఈక్వేషన్స్ తోనే ఈ కేసులు జరుగుతున్నాయి. రాజకీయ నేతలు పోలీసులని ఆయుధాలుగా పెట్టుకొని వాడుకుంటున్నారనేటువంటి అనుమానాలు కూడా తమకు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడో సంవత్సరం కింద తాను పోస్ట్ చేసినటువంటి పోస్టులకు ఇప్పుడు ఏకకాలంలో 3 చోట్ల, అది కూడా విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు తదితర ప్లేసెస్ లో కేసులు నమోదు కావడం, వెంటనే నోటీసులు సర్వ్ చేయడం, అరెస్టు చేయడానికి రావడం పట్ల రామ్ గోపాల్ వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిన్న విడుదల చేసినటువంటి వీడియోలో తాను కేసులకు ఎక్కడ కూడా భయపడడం లేదు, ఎక్కడ కూడా వణకడం లేదు, ఇదంతా కూడా న్యాయపరమైనటువంటి ఈ నిర్ణయాలు కాబట్టి దానికి ఖచ్చితంగా లీగల్ ఫైట్ చేస్తామని మాత్రం నిన్న రామ్ గోపాల్ వర్మ ఒక వీడియో సందేశం ద్వారా వ్యక్తపరిచినటువంటి తీరు కూడా మనం చూసాం. అయితే నిన్న పోలీసులు కూడా దాదాపు 4 బృందాలుగా ఇప్పటికే గాలింపు చర్యలు చేపడుతున్నారు. కోయంబత్తూరు, తమిళనాడు, హైదరాబాద్, ఎక్కడెక్కడైతే అతను లొకేషన్స్ చూపిస్తున్నా ఆ ప్లేసెస్ లో మాత్రం ప్రస్తుతం అయితే పోలీసులు మాత్రం ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 4 ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు చేపడతారు. ఒకవైపు పోలీసుల విచారణ కొనసాగుతుంటే మరోవైపు న్యాయపరమైనటువంటి ఈ విషయంలో అతను ముందస్తు బెయిల్ను కూడా ఇప్పటికే దాఖలు చేశారు. ఈ రోజు మరొకసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రామ్ గోపాల్ వర్మ దాఖలు చేసినటువంటి యాంటిసిపేటెడ్ బెయిల్ పై విచారణ కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇక వర్మ దేశం దాటి వెళ్లిపోవడానికి వీల్లేదంటే కూడా ఇప్పటికే పోలీసులు సైతము లుకౌట్ నోటీసులు సైతం జారీ చేశారు. మరోవైపు ఈరోజు బెయిల్ పిటిషన్ పై, తన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారించిన తర్వాత మరి కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తే మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని చెప్పదు. మొత్తం మీద రామ్ గోపాల్ వర్మ వివాదం మాత్రం చాలా ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే మనం చూసాం చాలా గత సంవత్సరం క్రితం చేసినటువంటి పోస్టులపై ఇప్పుడు ఏపీ పోలీసులు కేసులు నమోదు చేయడం, అరెస్ట్ చేయడానికి ఈ నివాసానికి రావడం పట్ల కొంత రామ్ గోపాల్ వర్మ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో మరి పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? మరోవైపు ఇప్పటికే కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి ఆ పిటిషన్ పై ఈరోజు కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందని మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. మొత్తం మీద రామ్ గోపాల్ వర్మ కోసం అయితే 4 బృందాలు అటు కోయంబత్తూరులో, తమిళనాడులో, హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్లో కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. కానీ వర్మ మాత్రం ఎక్కడ కూడా నేను భయపడడం లేదు, కేసులకు ఎక్కడ కూడా వణకడం లేదు, కేవలం ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనను ఈ రకంగా పోలీసులు కేసులు నమోదు చేసి రాజకీయ నేతలు పోలీసులను ఆయుధాలుగా పెట్టుకుని వాడుకుంటున్నారంటే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పోలీసులను ఎక్కడ కూడా నిన్ను కించపరచడం లేదు, ఇదంతా కూడా రాజకీయ నేతలు చేస్తున్నటువంటి ఈ ఉద్దేశమే దీనికి ప్రధాన కారణం అంటూ కూడా నిన్న వర్మ మీడియా సందేశం ద్వారా విడుదల చేసిన తీరు కూడా మనం చూసాం. మొత్తం మీద ఈ రోజు మరొకసారి తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారించిన తర్వాత మరి ఎలాంటి నిర్ణయం తీసుకున్నది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. జాన్సన్. అలాగే సునీల్, అటు రామ్ గోపాల్ వర్మ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉంటున్నాను అని చెప్తూనే అటు వీడియో ద్వారా రియాక్ట్ అయ్యారు. ఈ వీడియో ఎక్కడి నుంచి రిలీజ్ అయింది అన్న దానిపై పోలీసులు ఫోకస్ చేసి గాలింపును ముమ్మరం చేసే ఛాన్స్ ఉందా? ఎలా చూడొచ్చు ఆ వీడియోని?
ఎస్, నిన్న మనం చూసాం రామ్ గోపాల్ వర్మపై ఇటీవల వరుస కేసులు కావచ్చు, నోటీసులు కావచ్చు, పోలీసులు ఈ నివాసానికి రావడం పట్ల వర్మ ఒక వీడియో సందేశం ద్వారా తన వివరాలు మొత్తం కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇదంతా కూడా పోలీసులు, రాజకీయ నేతలు పోలీసులను ఆయుధాలుగా పెట్టుకొని వాడుకుంటున్నారు, ఇదంతా కూడా పూర్తిగా అవాస్తవం, తాను ఎక్కడ కూడా భయపడడం లేదు, ఎక్కడ కూడా వనకడం లేదంటూ కూడా వీడియో సందేశంలో చాలా క్లియర్గా అనేక అంశాలు కూడా పొందుపరిచారు. కాబట్టి ఆ వీడియో ఎక్కడి నుంచి రిలీజ్ అయింది, ఎవరు విడుదల చేశారు, వీటికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ కూడా పోలీసులు కలెక్ట్ చేస్తున్నారు. మొత్తం మీద రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన దాంట్లో ఈరోజు మరొకసారి ఒక కీలక నిర్ణయం కూడా బయటపడే అవకాశం ఉంది. జాన్సన్. రైట్, థ్యాంక్ యూ సునీల్.